రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మంగళవారం 43వ డివిజన్లో 8 లక్షల రూపాయల టీయూఎఫ్ఐడిసి నిధులతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నారని తెలిపారు. ప్రతినిత్యం రామగుండం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యేకు రామగుండం ప్రజలంతా అండగా నిలబడాలని, ప్రతి అభివృద్ధి పనికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి చర్చించి ఈ రోడ్డును దాదాపుగా 20 నుంచి 25 ఫీట్లు 2 వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ప్రజలందరూ ఒప్పుకొని ఇంత పెద్ద ఎత్తున రోడ్డును అభివృద్ధి చేసేందుకు సహకరించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సివరేజీ లైన్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా వాటర్కు సంబంధించిన లైన్ కూడా ఇక్కడ కనీసం మామూలుగా ఇంత సన్నగా వచ్చే లైన్ను మొన్ననే గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసుడుతోటే మేము కూడా వాళ్ళని ఫాలో అప్ చేసి ఆ లైన్ అంతా కూడా ఈరోజు క్లియర్ చేయిస్తే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వాటర్ అంతా దాదాపుగా 4 ఫీట్ల పైకి వచ్చి నీళ్లు పోసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో, ప్రజలు వాళ్ళకు కావాల్సినది ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ కార్యక్రమాలనే మనం చేయాలని ఎమ్మెల్యే గారు ఈరోజు సంకల్పించి ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఒక 43వ డివిజనే కాకుండా ఈరోజు అన్ని డివిజన్లలో కూడా వర్కులు ప్రారంభమైనాయి. ఉదాహరణకు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీకి పోతా ఉంటే ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 10 నుంచి 15 మంది చనిపోతే అక్కడ మొత్తం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 80% ఆఫ్ వర్క్ కూడా పూర్తి చేయించిన ఘనత గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్, నాయకులు కల్వలింగస్వామి, ముస్తఫా, 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలు రామస్వామి, రామకృష్ణ, స్వరాజ్, అడపకృష్ణ, మంతెన శ్రీకాంత్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.